అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ధరలో కోత లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడంతో పాటు అకాల వర్షానికి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినప్పుడు బీమా సంస్థలతో పరిహారం ఇప్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం సైతం కనీస మద్దతు ధర అందించాలని విజ్ఞప్తి చేశారు. కర్షకుల సమస్యలను పరిష్కరించకుంటే రైతు సంక్షేమ సమితి తరపున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, వెంటనే అధికారులకు వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మొట్టమొదట మార్కెట్లోకి ఏవైతే ధాన్యం తీసుకొచ్చినారో అది తడిచినా ఏదైనా కూడా ఆ ధాన్యాన్ని కంపల్సరీ కొనాలా, రేటు తగ్గించకుండా కొనాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క రెండవ అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రతి మార్కెట్లో ప్రతి చోట ప్రభుత్వం తరఫు నుంచి కానీ వివిధ డిపార్ట్మెంట్ల తరఫు నుంచి కానీ తగినటువంటి ఒక గిడ్డంగులు, శీతల గిడ్డంగులు వాళ్ళు ఏర్పాటు చేసి రైతులు ధాన్యం కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, ఏవైనా పంటలు కావచ్చు, మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కొనడంలో కనుక ఆలస్యం జరిగితే ప్రభుత్వ బాధ్యతగా ఆ ధాన్యాన్ని గిడ్డంగుల్లో ఉంచాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది.